ప్రైజ్ ద లార్డ్. విశ్వాస సంపూర్ణుడు, విశ్వాసమునకు శరాధిపతి అయిన యేసుక్రీస్తు ద్వారా మీలో విశ్వాసం మెండుగా సమృద్ధిగా అనుగ్రహించబడునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్య భాగము. విశ్వసించి తిని కనుక మాటలాడి తిని. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన క్రీస్తు యేసు వైపు చూచుచు ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆశీర్వాదకరముగా ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా, ఆత్మ సంబంధులారా, ప్రతి ఆత్మీయులలో అత్యధికముగా పొందవలసిన ఆత్మీయత విశ్వాసము. విశ్వాసము నిత్యము నిలుచును. ఆత్మ ఫలములలో విశ్వాసము ఒకటి. విశ్వాసము లేని మూర్ఖతరము వలె మనము ఉండకూడదు. మన విశ్వాసము దినదినము వృద్ధి పొందుచు ఉండవలెను. మన విశ్వాసము అమూల్యమైనదిగాను, అతి పరిశుద్ధమైనదిగాను, గొప్పదిగాను, స్థిరమైనదిగాను ఉండవలెను. కానీ అవిశ్వాసము, అల్ప విశ్వాసము, విశ్వాస భ్రష్టత్వము, బలహీనమైన విశ్వాసము ఉండరాదు, కనబడరాదు. విశ్వాసము కానిది ఏదో అది పాపము అని వ్రాయబడి ఉన్నది కదా. మన నడక విశ్వాసముతో కూడినదై ఉండవలెను. మన ఆలోచనలన్నీ విశ్వాస సంబంధమైనవై ఉండవలెను. మనము పలికే ప్రతి పలుకు విశ్వాసముతో కూడినదై ఉండవలెను. విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని అని చెప్పబడినట్లుగా మనము కూడా ప్రతి విషయములో కూడా యేసయ్య యందు పరిపూర్ణమైన విశ్వాసము గలవారమై మాట్లాడవలెను. అవిశ్వాసపు మాటలు మన నోట రానియకూడదు. మన యేసయ్యకు అసాధ్యమైనది ఏదియూ లేదు. సమస్తమును సాధ్యము చేయగల సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు కనుక ఆయన వైపు చూస్తూ విశ్వాసముతో మాట్లాడుదుము, విశ్వసించదము. నీవు మాట్లాడే విశ్వాసపు మాట నీ జీవితంలో గొప్ప కార్యములను, ఆశ్చర్యమైన కార్యములను, వింత కార్యములను, మహా ఆశ్చర్యమైన కార్యములను జరిగించును. ఆత్మీయ, మానసిక, శారీరక స్వస్థతను సంపూర్ణముగా కలుగు చేయును. అపవిత్రమైన శక్తుల నుండి, సాతాను కార్యముల నుండి నిన్ను విడిపించును, విడుదల కలుగు చేయును. నీవు కోరినట్టే నీకు జరుగును. నీ హృదయ వాంఛలు తీర్చబడును. అగ్ని బంధకములు ఆహ్లాదకరముగా మారును. ఆయన నీతో కూడా ఉండును. నిన్ను గణపరిచి హెచ్చించి గొప్ప చేయును. నీవు ఆత్మలు వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయములలో నీవు వర్ధిల్లెదవు. అన్ని విషయములలో జయ జీవితమును పొందెదవు. సింహపు నోళ్లను మూసెదవు. సాతాను కార్యములను అడ్డగించెదవు. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ, ఎల్లప్పుడూ విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడుదుము. అనేకులు లోకులు నీ విశ్వాసమును భంగపరచుటకు విపరీతముగా ప్రయత్నించినను, విశ్వాసములో నుండి తొలగి పోవునట్లుగా చేయుట ప్రయత్నించినను, నీ విశ్వాసమును వదలకుము. నీ విశ్వాసమును గట్టిగా పట్టుకొనుము. అవిశ్వాసపు మాటలు నోట రానివ్వకుండా విశ్వాసముతో మాట్లాడేదము. విశ్వాసముతోనే బ్రతికెదము. విశ్వాసముతోనే చనిపోయేదము. విశ్వాసముతోనే లేపబడేదము. విశ్వాసముతోనే ఆయనతో మధ్యాకాశములో సదాకాలము వధువు సంఘమై యేసుతో నిలిచి ఉండేదము. ప్రార్థన. విశ్వాస సంపూర్ణుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అనే మాట మా హృదయాన్ని మరొకసారి తట్టి లేపినందుకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా వ్యక్తిగత జీవితంలో ప్రభు, ఆత్మీయ జీవితంలో సంపూర్ణమైన విశ్వాసమును పొందుకొనిన వారమే, విశ్వాసములో స్థిరపరచబడిన వారమే, విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతూ విశ్వాస యాత్రలు ముందు కొనసాగడానికి కృప దయచేయండి. అమూల్యమైన గొప్ప విశ్వాసమును మాకు కలుగు చేసి నీ రాకడలో విశ్వాసులమై, విశ్వాసము కలిగిన వారమై మిమ్మల్ని ఎదుర్కోవడానికి కృప దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ విశ్వాసముతో కూడిన మాటలు పలుకుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.